నీ చరిత్రను మరలా తిరిగి రాయగల సామర్థ్యం ప్రభువుకు ఉంది. అక్కడి నుంచి దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడం వలన, ఒక నూతన అనుభవంతో నింపడం వలన, ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయడం వలన, ఒక ఆశ్చర్యకార్యాన్ని జీవితంలో జరిగించడం వలన దేవుడు ఒక ఉన్నూతనమైన విధానంలో నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడు విచారపడద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, అంత అయిపోయిందని అనుకోవద్దు. అవలా దేవుడు ప్రారంభించగలడు. నేను చేయవచ్చున్న దాన్ని బట్టి మీరు హర్షించండి, ఆనందించండి. దేవుని బిడ్డలుగా మనకున్న విశ్వాసం అదే. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు వాటిని దయచేయగలడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ప్రార్థన చేసిన ప్రతిసారి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, మేము అడిగినవన్నీ కూడా పొంది ఉన్నాము అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నావు అనే మాట చెప్పు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్రార్థన, ఎంత అద్భుతంగా ఉంటుందో అనుభవం. ప్రభువా, అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.